మనం ప్రార్థన చేసేటప్పుడు దేవునితో మాట్లాడుతున్నాం అనేటువంటి విషయం మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థనలో మన వ్యక్తిగత విషయాలు, మన అవసరముల నిమిత్తమే కాదు కానీ ఇతరుల నిమిత్తం కూడా మనం ప్రార్థించేవారమై ఉండాలి. మనం ప్రార్థన చేస్తున్నామంటే దేవునితో మాట్లాడుతున్నామని అర్థం. మరి మనం చేసినటువంటి ప్రార్థనకు సమాధానాన్ని ఎలా రాబట్టుకోవాలి? మనతో దేవుడు ఎలా మాట్లాడతాడు అనంటే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా నేను మీతో మాట్లాడుతున్నాను అని చెప్పి దేవుని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి మనం ప్రార్థిస్తున్నాము అని అంటే దేవునితో మాట్లాడుతున్నాం. దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి సమాధానం ఆయన కుమారుని ద్వారా, అంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం ద్వారా మనం చేసినటువంటి ప్రార్థనకి దేవుని నుంచి మనం సమాధానాన్ని పొందుకుంటాం. కాబట్టి ప్రార్థన చేసి ఊరుకోవడం కాదు కానీ దేవుని వాక్యాన్ని చదివినట్లయితే ఆ మార్గాన్ని దేవుడు మనకి చూపిస్తాడు. ఈ యొక్క ప్రార్థన విషయంలో మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, చాలామంది అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి, అమ్మగారు మా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి ఇతరులకు తమ యొక్క ప్రార్థన అవసరతలను తెలియజేస్తూ ఉంటారు. అది మంచి విషయమే. ఇతరులకు మన అవసరాలు తెలియజేసి మా నిమిత్తం ప్రార్థన చేయండి అని చెప్పడం మంచి విషయమే. కానీ నువ్వు అనుభవిస్తున్నటువంటి శ్రమలు, నీకున్నటువంటి బాధ, నీకున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, నొప్పి నీది కాబట్టి నువ్వు పెట్టేటువంటి మొర, నువ్వు ప్రార్థించేటువంటి ప్రార్థన చాలా ప్రభావవంతంగా ఉంటుందనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి. ఆ శ్రమను అనుభవిస్తున్నటువంటి నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన దేవుని సన్నిధిలో త్వరగా సమాధానం నువ్వు రాబట్టుకోవడానికి వీలు కలగజేస్తుంది. మరి ఈ ప్రార్థన ఎవరి నామంలో మనం చేయాలి, ఎవరి ద్వారా దేవుని వేడుకోవాలి అని అంటే, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేయాలనుకున్నా సరే ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు ద్వారా మీరు దేవునితో మాట్లాడండి అని చెప్పి దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. కీర్తనల గ్రంథం 145వ అధ్యాయము 18వ వచనంలో దేవుడు ఇలా చెప్తున్నాడు, తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడు.